50 గజాలు 7 అంతస్తులు క్షణాల్లో కుప్పకూలిన భవనం, కూలిన శిథిరాల కింద ఛిద్రమైన కార్మికుల ప్రాణాలు. అంత చిన్న స్థలంలో అంత భారీ నిర్మాణం ఎలా సాధ్యమైంది? అనుమతులు ఉన్నాయా లేక నిబంధనలను తొంగలో తొక్కారా? నిర్మాణంలో నాణ్యతను ఎవరు పరిశీలించారు? అక్రమ నిర్మాణాలకు అధికారులు అండగా నిలిచారా? ఇది ప్రమాదమా లేక నిర్లక్ష్యం చేసిన వ్యవస్థకు ఇది ఫలితమా? హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ లో ఒక్కసారిగా కలకలం. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపించిన 7 అంతస్తుల భవనం క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఈ భవనం నాలాను ఆనుకుని నిర్మాణం సాగుతున్న 7 అంతస్తుల వరకు ఎలా వెళ్లిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది. భవనం కూలిన వెంటనే భారీగా శిథిలాలు చుట్టుపక్కల పడిపోయాయి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూడా దెబ్బతింది. అందులో ఉన్న రమణారెడ్డి సంయుక్త దంపతులకు గాయాలయ్యాయి. మరోవైపు శిథిలాల కింద మనుషులు చిక్కుకుపోయారన్న సమాచారంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ శిథిలాలను తొలగిస్తూ ఒక్కో అంగుళం వెతుకుతూ గాలింపు చేపట్టారు. చివరికి 2 మృతదేహాలను బయటకు తీశారు. బిల్డింగ్ ప్రమాదంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆరా తీశారు. అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బిల్డర్ సాజిద్ ఈ బిల్డింగ్ నిర్మించి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. 50 గజాల్లో బిల్డింగ్స్ నిర్మించి హాస్టల్స్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం సాజిద్ పరారీలో ఉన్నాడని చెప్పారు. అంజయ్య నగర్ లో ఉన్న అక్రమాలన్నీ తొలగిస్తామన్నారు. దాదాపు 50-60 గజాల్లో 7 అంతస్తుల పైన దాదాపు 8th ఫ్లోర్ లో కూడా కన్స్ట్రక్షన్ అంటే 7 అంతస్తులు పెంట్ హౌస్ కూడా 8 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఇక్కడ చనిపోవడం జరిగింది. దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ జరుగుతుంది అనేది హాస్టల్స్ గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోరడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారు, అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చామని. హైడ్రా మీద తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కుప్పకూలిన 7 అంతస్తుల నిర్మాణ వ్యర్థాలను హైడ్రా సిబ్బంది తరలిస్తున్నారు. బిల్డింగ్ కూలిపోయిన సమయంలో బిల్డింగ్ వ్యర్థాలు పక్కనే ఉన్న జయదర్శిని అపార్ట్మెంట్ పై పడిపోవడంతో అపార్ట్మెంట్ భాగం ఒరిగిపోయింది. కుప్పకూలిన 7 అంతస్తుల బిల్డింగ్ పక్కనే మరిన్ని బిల్డింగ్లు ప్రమాదకరంగా ఉండడంతో అందులో ఉన్న వ్యక్తుల్ని ఖాళీ చేయించి వాటిని కూల్చేందుకు హైడ్రా అధికారులు నిమగ్నమయ్యారు. ఒక భవనం కూలింది, కానీ దాని కింద 2 కుటుంబాల ఆశలు కూలిపోయాయి. ఒకరి ప్రాణం పోతే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మరో ప్రాణం పోయే వరకు ఇలాంటి నిర్మాణాలు కొనసాగాల్సిందేనా? కొండాపూర్ భవన ప్రమాదం కేవలం కూలిన కాంక్రీట్ కాదు, మనుషుల ప్రాణాల విలువలను ప్రశ్నిస్తున్న శిథిలాల గుట్ట.